ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరు తప్ప ఎవరూ లేరని నేను అమ్మా అమ్మా అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని పిలుస్తూ ఉంటే మీరు మాత్రం నాకు సపోర్ట్ చేస్తున్నట్టే నటిస్తూ ఆ జగదీష్ వైపు నిత్య వైపే ఉన్నారు కదమ్మా. ఏంటి రోజా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. నేను వాళ్ళ వైపు ఉన్నట్టు నటిస్తున్నాను అంతే. నేనెప్పటికీ నీ వైపే ఉంటాను. అసలు ఏమైనా ఉంటే సూటిగా అడుగు. ఇదిగోమ్మా, మరి స్విస్ బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేసావమ్మా? కంపెనీ ఆస్తులు మొత్తం స్విస్ బ్యాంక్ అకౌంట్లో వేసుకుని వెళ్ళిపోదామని ఏమైనా ప్లాన్ చేశారా? నిత్య స్కామ్ చేస్తోందని నాకు తెలుసు. జగదీష్ ఏదో చేయబోతున్నాడని నేను ఊహించాను. వాళ్ళు కంపెనీ డబ్బు కొట్టేసి విదేశాలు పారిపోవాలని చూస్తున్నారని మీకు ఆ విషయం తెలిసినా కూడా నాతో ఎందుకు చెప్పలేదమ్మా? నువ్వు కూడా వాళ్ళతో పాటే చేయగలిపావా? నువ్వు మారిపోయావు కదమ్మా. నన్ను నాన్న మర్డర్ కేసులో ఇరికించడంలో నీ హ్యాండ్ కూడా ఉందా అమ్మా? చెప్పమ్మా. ఇంకా మాట్లాడుతుందేంటి మాలతి? తొందరగా ఫినిష్ చేయాలి కదా. షూటర్కి ఫోన్ చేస్తే వాడు షూట్ చేసేస్తాడు కదా. చూడు, ఫైల్ తీసి చూపిస్తుందేంటి? మాలతి ఎందుకు షాక్ అవుతుంది? ఆ ఫైల్లో ఏముంది? కొంప మునిగింది. అది అమ్మాజీకి ఇచ్చిన ఫైల్. నేను అందులో స్విస్ బ్యాంక్ డీటెయిల్స్, మా ఫ్లైట్ టికెట్స్ అన్ని దాంట్లోనే ఉన్నాయి. అసలు ఈ ఫైల్ రోజా దగ్గరికి ఎలా వెళ్ళింది? రోజా ఆశ్రమం దగ్గరికి వచ్చిందంటే పిచ్చిది. అమ్మాజీ నమ్మేసింది. తన చావు వెతుక్కుంటూ వచ్చింది అనుకుంది. కానీ నా గుట్టు రట్టు చేయడానికి వచ్చిందని తెలుసుకోలేకపోయింది అమ్మాజీ. बोलिए साहब। टारगेट फिक्स नहीं होना, मैं फिर से कॉल करूंगा, तुम रेडी रहो। ठीक है साहब। రోజా, నా ప్లాన్ మొత్తం ఈరోజు నాశనం చేస్తావు కదా. నిన్ను బ్రతకనివ్వను నేను. రోజా, నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. చాలమ్మా, మీరు అమ్మాజీ, జగదీష్ అందరూ ఒక్కటే కదా. ఏంటి రోజా అలా మాట్లాడుతున్నావు? ఒకప్పుడు నేను నిన్ను బాధ పెట్టాను. నేను తప్పుదారిలో నడిచాను. నాకు కొద్దిగా పొగరుందేమో, కానీ ఇప్పుడు నేను మారిపోయాను. రోజా, నన్ను నమ్ము. చనిపోయిన సారంగ్ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఈ స్విస్ బ్యాంక్ అకౌంట్ ఏంటో, నువ్వు చూపించిన ఈ ఫ్లైట్ టికెట్స్ ఏంటో నాకు ఏం అర్థం కావడం లేదు. అంటే ఇందులో మీకు
ఎలాంటి భాగస్వామ్యం లేదంటారా? నిత్యతో చాలాసార్లు చెప్పాను రోజా, సారం కూతురిగా బ్రతకడమే మనిద్దరికి గౌరవం అన్నాను. అదే మనకి 1000 కోట్లతో సమానం అని చెప్పాను. కానీ తను జేపీ మాయలో పడిపోయి ఇలా చేసిందేమో తెలీదు. కానీ నాకు మాత్రం దీంతో ఏ సంబంధము లేదు రోజా. నన్ను నమ్ము, ఈ అమ్మని నమ్ము. అమ్మా ఏడవకమ్మా. నాకు ఎందుకో మీరు కూడా జగదీష్ మాయలో పడిపోయారేమో అని అనిపించింది. నేనెందుకు జేపీ మాయలో పడతానమ్మా? వాడు వెధవని నాకు తెలుసు, కక్కుర్తి పడతాడని కూడా నాకు తెలుసు. కేవలం నీకోసమే నేను జేపీతో మంచిగా మాట్లాడుతున్నట్టు నటిస్తున్నాను. ఏడవకమ్మా, ఏడవకు. ఏంటి రోజా, ఈ మాత్రం దానికే నన్ను ఇక్కడ దాకా పిలిచి ఇవన్నీ నాతో చెప్పాలా? ఒక్క ఫోన్ చేసి అడిగితే నేను నిజం చెప్పేదాన్ని కదా. చూడు రోజా, ఈ అమ్మ మీద నీకు సర్వ హక్కులు ఉంటాయి. 100 మంది నీ గురించి చెడుగా చెప్పినా నువ్వు నిజాయితీ పర్రాలివని నేను చెప్తాను. నిత్యనైనా వదులుకుంటానేమో గాని నాకు నువ్వు దేవుడిచ్చిన కూతురులాంటి దానివి. నిన్ను వదులుకోను. నా చేతికి గన్నిచ్చి అందులో ఒకే ఒక్క బుల్లెట్ నింపి నిత్యని చంపుతావా లేకపోతే రోజాని చంపుతావా అనంటే నేను కళ్ళు మూసుకొని నా మనసు చంపుకొని నిత్యనైనా చంపుకుంటాను గాని నిన్ను వదులుకోను రోజా. అలాంటి బంధం మనది. ఎందుకైనా మంచిది 100కి డయల్ చేస్తే పోతుంది. వీళ్ళు ఏం ప్లాన్ చేశారో, ఎటువైపు నుంచి రోజాని టార్గెట్ చేస్తారో తెలియడం లేదు. సార్, ఓకే సార్, థ్యాంక్ యూ, ఉంటాను. థ్యాంక్ యూ. రోజాకి రక్షణగా ఉంటానని, తనని రక్షిస్తానని సుధాకర్ మామయ్యకి మాటిచ్చాను. నా ప్రాణాలు పోయినా సరే రోజాని కాపాడుకోవాలి. సారీ అమ్మా, మిమ్మల్ని బాధ పెట్టాను. నా మనసులో కలిగిన అనుమానాన్ని మిమ్మల్ని అడిగాను. అంతకంటే వేరే ఉద్దేశమేం లేదు. మీరు ఇలా చేసిండరని నాకు కూడా తెలుసు. నాకు ఎక్కడో ఏమూలో నమ్మకం ఉంది. థ్యాంక్స్ రోజా, ఈ అమ్మని నమ్ముతున్నావు. అమ్మా, మీరు నాన్న మీద వట్టేసి చెప్పాక కూడా నేను నమ్మకుండా ఎలా ఉంటాను? కానీ ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆ జగదీషు మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నాడు. దుర్మార్గుడు ఇంతకి తెగించాడా? నేనస్సలు ఊహించలేదు రోజా. అవునమ్మా, నాకేమీ అర్థం కావడం లేదు. ఒకవేళ ఆ డీల్ గానీ జరిగిండుంటే ఎంత ఘోరం జరిగిపోయేది. జగదీష్ ఆ డీల్ ద్వారా 1000 కోట్ల డబ్బుని తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయి ఉండేవాడు. అమ్మా, ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే అమ్మాజీకి జగదీష్కి ఇద్దరికి
అక్రమ సంబంధం ఉంది.